బంతి అనగాడై మన బాల చిన్న ముద్దుల యేసు ముసిగా తోడి కుసిగాడి చాలా మంది చెప్పారు క్రిస్మస్ గురించి. నేను ప్రిపేర్ అవ్వలేదు, ఇంకో చెప్పాలని ప్రేరేపణ వచ్చింది. అందరూ కూడా ఆల్మోస్ట్ కవర్ చేసేసారని చెప్పారు. సడన్గా ఒక స్పీకర్ చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు. అది ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను నేను. What do I profit if Jesus is born in thousands of cribs all over the world but is not born in my heart? అంటే మనం క్రిస్మస్కి అందరము డెకరేషన్ చేసుకుంటాం, లైటింగ్, స్టార్స్, ట్రీ అన్నీ చేస్తాము. క్రిప్స్లో యేసయ్య జన్మిస్తాడు. పశుపాకాన్ని పెట్టి క్రిప్స్ పెడతాము, అందులో యేసయ్య జన్మిస్తాడు. కానీ ఆ క్రిప్స్ అన్నిట్లో కూడా యేసయ్య జన్మించి మన హృదయాలలో యేసయ్య జన్మించకపోతే ఏంటి, ఏం లాభం మనకి? సో ఈ క్రిస్మస్ని మనం కొత్తగా జరుపుకుందాం. యేసయ్య మన హృదయాలలో జన్మించాలి. క్రిప్స్లో జన్మించడం వేరు, మన హృదయాలలో జన్మించడం వేరు. మన హృదయాలలో జన్మిస్తేనే దాన్ని మనం రియల్ క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎన్నో ఇయర్స్ నుంచి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. క్రిస్మస్లు ఎన్నో వస్తున్నా క్రీస్తు లేకుంటే సున్నా. క్రీస్తు మన హృదయాలలో లేకపోతే ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా కూడా సున్నానే. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కదా, యోహాను సువార్త 3:16లో చెప్తారు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి తన ఒక్కగానొక కుమారుడిని మన కోసం పంపించాడు. ఆయన యేసుక్రీస్తు వారు తనకు తాను తగ్గించుకొని పశువుల పాకలో జన్మించాడు. సో ఆయనని ఆరాధిస్తూ క్రిస్మస్ అనేది క్రైస్ట్ మాస్, అందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తుని ఆరాధించడం నిజమైన క్రిస్మస్. ఆయనని ఈ క్రిస్మస్ రోజున ఆరాధిస్తూ నిజమైన క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాం.